సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ అండ్ పబ్లిక్ స్పీకర్ అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడతాం. హలో సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది, మనందరికీ తెలిసిందే దట్ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ తప్పుకున్నారు. కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, వీ నీడ్ టు అప్రిషియేట్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద ఆఫీసర్స్ బిహైండ్ ఇట్ ఇన్ గెటింగ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ టు తెలంగాణ. ఇట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనాలి మనం, మామూలు విషయం కాదు. ఐఎమ్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, you know, if you go out in the evening, Hyderabad is totally lit up. Right, there are so many selfie points. True. Tank bund iskondi, secretary iskondi, every tree is decorated. And so after that, so it is a very prestigious event. Miss World అనేది వరల్డ్ మొత్తంలో ఉన్న ఆల్ కాంటినెంట్స్ నుండి, కంట్రీస్ నుండి వస్తున్నారు. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఈవెంట్ మనకు తెలంగాణకి యాజ్ వెల్ యాజ్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణనే అనలేము, ఇట్ రిఫ్లెక్ట్స్ ఇండియా కూడా. సో అంత పెద్ద జరుగుతున్నప్పుడు ఇప్పటి వరకు ఏ కాంట్రవర్సీ రాలేదు. యాక్చువల్లీ ఈవెన్ వీఆర్ వరీడ్ హౌ అవర్ గవర్నమెంట్ విల్ ఆర్గనైజ్ దిస్. అంత పెద్ద ఈవెంట్ అంటే వేరే కంట్రీస్ నుండి ఇంతమంది వస్తున్నారంటే చాలా ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళకు. అకామిడేషన్ కానివ్వండి, అండ్ ఆల్సో కల్చరల్ ఆస్పెక్ట్స్ కానీ, ఇవన్నీ సెక్యూరిటీ మేజర్గా. బికాజ్ వెన్ దిస్ ఈవెంట్ వాజ్ స్టార్టెడ్, మన పెహల్గావ్ ఈవెంట్ స్టార్ట్ అయింది. ఈవెన్ పీపుల్ వర్ వరీడ్, మరి వీళ్ళు ఉంటారా, ఇది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతారు. జనరలీ దేర్ మైట్ హ్యావ్ బీన్ అ పానిక్ కంటెస్టెంట్స్కి, ఎందుకు ఉన్నారని ఫ్యామిలీలు కూడా అంటారు కదా, అవసరమా కాంపిటీషన్ అని. బట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ దే గేవ్ ఎ వెరీ గుడ్ సెక్యూరిటీ. దానికి మొన్ననే ఈ కంటెస్టెంట్స్ అందరు కూడా అన్నారు, వాట్ ఈస్ యువర్ కమెంట్ అబౌట్ తెలంగాణస్ అరేంజ్మెంట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ అప్రిషియేట్ ద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ దట్ దే మేడ్ ఫర్ అస్ అన్నారు. ఇంకొకటి ఏమన్నారంటే, నైట్లో కూడా హైదరాబాద్లో లేడీస్ గర్ల్స్ తిరుగుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ ద పోలీస్ అన్నారు. మూడోది ఏంటిదంటే, మనకు తెలవాల్సింది, ఈ మధ్యనే తెలంగాణ పోలీస్కి #1 పోలీసింగ్ అవార్డు వచ్చింది ఇండియా మొత్తంలో. రైట్. సో ఇవన్నీ కలిసి మనకు కనబడనివి, ఇవన్నీ కామన్ పర్సన్ అంటే స్పెషల్ అబ్జర్వేషన్ పెడితేనే వస్తుంది. సో ఇన్ని జరుగుతుంది, ఇట్స్ ఎ ఛాలెంజ్. అండ్ బిఫోర్ ద ఈవెంట్ కూడా గవర్నమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసింది, వెదర్ ఇట్ ఇస్ జిహెచ్ఎంసీ కానివ్వండి, ఈవెన్ ఎంఎంటీఎస్ కానివ్వండి, ఆల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్నిటిని అలర్ట్ చేశారు. ఎందుకంటే చిన్న మిస్టేక్ వచ్చినా కూడా అది నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఇండియన్ గవర్నమెంట్ ఇమేజ్ కూడా పోతుంది. అంత పగడబందిగా చేస్తున్నప్పుడు ఇదేదో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అది కొద్దిగా ఐ వాజ్ రికలెక్టింగ్, ఇంతకుముందు ఇట్లాంటివి జరిగినాయా అంటే ఇంత పెద్దగా ఏం అనిపించలేదు, అలిగేషన్స్ కానీ ఇదని. అయితే ఇఫ్ యూ గో ఇన్ టు ద ఇన్సిడెంట్, ఒక అంటే ఎవ్రీడే డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి అలాంగ్ విత్ ద కాంపిటీషన్స్, ఛాలెంజింగ్ ఈవెంట్స్. మనకు ఫస్ట్ టాలెంట్ ఈవెంట్ అని, హెడ్ టు హెడ్ ఈవెంట్ అని, స్పోర్ట్స్ ఈవెంట్ అని, ఓకే, ఇట్లా ఈవెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ స్మూత్గా నడుస్తున్నాయి. లాట్ ఆఫ్ అరేంజ్మెంట్స్, ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. మెనీ ఆఫీసర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, చాలా పగడబందిగా. ఇంకొకటి కాంట్రవర్సీ రావడానికి కారణం ఏంటని నాకే అనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ప్రతి షెడ్యూల్ ఇస్తారు మీకు. ఇఫ్ యు ఆర్ ఏ కంటెస్టెంట్, మీరు వచ్చే ముందు కూడా అనిపిస్తారు వాట్ కైండ్ ఆఫ్ అ కంట్రీ ఇండియా ఈజ్, తెలంగాణ ఈజ్, హైదరాబాద్ ఈజ్, ఫుడ్ ఈజ్, పీపుల్, కల్చర్స్ అన్నీ ఇస్తారు, షెడ్యూల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మరి మిస్ ఇంగ్లాండ్ ఎందుకు అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఉన్నప్పుడు తను ద రీజన్ ఈజ్, షీ సెడ్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ వెల్, దేర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ, పర్మిట్ మీ టు లీవ్ ద కాంపిటీషన్ అన్నారు. జనరల్గా ఒకసారి అగ్రిమెంట్ చేసి, ఎందుకంటే గవర్నమెంట్ మైట్ హ్యావ్ స్పెంట్, స్పాన్సర్స్ మైట్ హ్యావ్ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దీస్ అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఉన్నారంటే మీకు ఏమేమి కావాలి, వెహికల్ కానీ, డ్రైవర్ కానీ అన్ని చేస్తారు. మధ్యలో మీరు వెళ్తారంటే మళ్ళీ ఇంకొకరు ఆపర్చునిటీ పోతుంది.
దట్స్ అనదర్ స్టోరీ. సో తను ఇక్కడ ఉన్నప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే సమ్మన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ అన్వెల్ అని అన్నారు. సో ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ కమిటీ, ఆ ఇంటర్నేషనల్ కమిటీ ఏదైతుందో వాళ్ళు దే పర్మిటెడ్. అయిపోయిన తర్వాత దే కాల్డ్ ద నెక్స్ట్ పర్సన్, రన్నర్ అప్ ఉంటారు కదా. లక్కీలీ దట్ రన్నర్ అప్ గాట్ ద ఆపర్చునిటీ. దట్ రన్నర్ అప్ షీ మైట్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్ దట్. ఓకే, అదొకటి అయిపోయింది. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ తను ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత షీ స్పోక్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే, ఇక్కడే మాట్లాడితే అయిపోయేది, మరి వీ డోంట్ నో ద రీజన్. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత షీ లెవెల్డ్ లాట్ ఆఫ్ అలిగేషన్స్. అది ఒక డిన్నర్ అరేంజ్ చేశారు, డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో. ఒకరోజు చౌమహాలా ప్యాలెస్లో డిన్నర్, ఒకరోజు ఫలక్నుమా ప్యాలెస్లో డిన్నర్ అని ఇట్లా ఒక పాపులర్ హెరిటేజ్ బిల్డింగ్స్లో కూడా డిన్నర్స్ పెట్టారు. అండ్ దే ఇన్వైటెడ్ సమ్ టాప్ పర్సనాలిటీస్. అందులో బిజినెస్ పీపుల్ ఉన్నారు, స్పాన్సరర్స్ ఉన్నారు, విఐపీస్ ఉన్నారు, పొలిటికల్ హెడ్స్ ఉన్నారు, ఈవెన్ సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి ఆ జడ్జెస్ ఉన్నారు. దట్ ఇన్వైటీస్ ఆర్ టాప్ పీపుల్, టాప్ బ్రాస్ అనొచ్చు, అక్కడ ఉన్నారు. తన అలిగేషన్ ఏంటంటే, మీరు గమనించినట్టు ఏమన్నదంటే, వీఆర్ ట్రీటెడ్ లైక్ ఎంటర్టైనర్స్ అన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో చీర్ లీడర్స్ అని ఉంటారు, అమ్మాయిలు కొద్దిగా చిన్న ఫ్రాక్లు వేసుకొని డాన్స్ చేస్తుంటారు వెన్ ఎవర్ దెర్ ఇస్ 6 or 4 and all. ఓకే, which is not correct టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. రైట్, వాళ్ళ డ్యూటీ అదే. అక్కడ కొద్దిగా ఏమన్నా ఈవెంట్ వస్తే వాళ్ళు దే విల్ డాన్స్, అక్కడ బ్యాండ్ ఉంటుంది. సో తను ఫస్ట్ అన్న అలిగేషన్ అది, మేము మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చాము, ఇట్ ఈస్ ఎ సో డిగ్నిఫైడ్ కాంపిటీషన్, మీనింగ్ఫుల్ కాంపిటీషన్, నాట్ ఓన్లీ బ్యూటీ, ఇది బ్యూటీ విత్ బ్రెయిన్. ఈ కాంపిటీషన్ మనకు అందరూ ఏమనుకుంటే బ్యూటీ ఓన్లీ బ్యూటీ ఉంటేనే చూస్తారు. టాలెంట్ ఛాలెంజ్ ఉంది అక్కడ, అండ్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఉంది. టాలెంట్ ఈవెంట్లో మీ స్కిల్ ఎక్కడ ఆర్ట్, డాన్స్, మ్యూజిక్లో ఉన్న దాంట్లో ఎగ్జిబిట్ చేయాలి. అక్కడ తప్పేం లేదు కదా. ఇఫ్ యూఆర్ ఎ సింగర్, మిమ్మల్ని పాడమంటే తప్పేం లేదు, రైట్? అండ్ హెడ్ టు హెడ్ దాంట్లో ఇంటెలెక్చువాలిటీ, ఓకే, అండ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, అవన్నీ టెస్ట్ చేస్తారు, రైట్? ఇవన్నీ ఈవెంట్స్ ఉన్నాయి, రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ దాంట్లో మీరు చూస్తుంటే దే పార్టిసిపేటెడ్ ఇన్ సో మెనీ ఈవెంట్స్. అంటే అందులో వాళ్ళ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా ఉన్నారు. ఇన్ని ఉండి అంటే వాళ్ళకి షెడ్యూల్ తెలుసు. ఈ డిన్నర్ అనే ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. తను అనేది ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రూప్ ఉన్నప్పుడు ఆర్గనైజర్స్ ఏమంటారు, మీరు ఈ టీంతో కూర్చోండి, ఇక్కడ ఇక్కడ జడ్జెస్ వస్తారు, అక్కడ కొందరు ఇక్కడ కూర్చోండి, సో దట్ యూ ఇంటరాక్ట్ విత్ దెమ్. మేబీ ఇండైరెక్ట్ గా చూసుకుంటే కాంపిటీషన్ లో అది కూడా ఒక ఈవెంట్ ఏమో. ఇంటర్వ్యూలో నాట్ ఓన్లీ ఇన్ ద ఇంటర్వ్యూ రూమ్, మీరు బయట కూర్చుంటే కూడా మీరు వేరే వాళ్ళతో ఎట్లా, వాచ్మెన్తో ఎట్లా మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేస్తారు. బికాస్ టుమారో యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ మై కంపెనీ, ఐ నీడ్ టు నో హౌ యూ ట్రీట్ మై ఎంప్లాయీస్. అక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్క టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు, ఒక్కొక్క టేబుల్ దగ్గర కొందరు డిగ్నిటరీస్ ఉన్నారు. ఓకే, టాక్ టు దెమ్ అని అన్నారు వాళ్ళు. సో తనేమంటుందంటే, దే ఆస్క్డ్ us to entertain the guests అన్నది, అంత మాట వాడింది. which is a false allegation. ఫాల్స్ అలిగేషన్. ఇంకోటి తనంతా అంత తక్కువ అనుకోవద్దు. ఎస్ ఆర్ నో? True. You should always, uphold your self-respect and self-dignity. Right. You shouldn't downgrade yourself. Yes, వేరే exactly. I వాళ్ళు was waiting for it. మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ అనుకుంటారండి? అంతే. మాట్లాడమన్నారంటే అది ఈవెంట్, సోషల్ గ్యాదరింగ్, ఈవినింగ్ కాబట్టి, ఒక డిన్నర్ కాబట్టి, ఒక ప్లెజెంట్, అక్కడ మ్యూజిక్ కూడా ఉండొచ్చు. అండ్ పీపుల్ విల్ ఆస్క్, ఇఫ్ దెర్ ఇస్ అ జడ్జ్, ఆయన అంటాడు, ఎట్ వాట్ ఏజ్ యూ ఎంటర్డ్ దిస్ ఫీల్డ్ అండ్ వాట్ ఈస్ ద ప్రొఫెషన్. వాళ్ళు చాలా మంది వేరే వేరే ఉంటారు. కొందరు డాక్టర్స్ ఉంటారు, కొందరు ఇంజనీర్స్ ఉంటారు, కొందరు ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, కొందరు డాన్సర్స్ ఉంటారు, చాలా డిఫరెంట్ ఉంటారు. సో ఆ ఇంటరాక్షన్లో తనకు మేబీ షీ ఫెల్ట్ సంథింగ్ రాంగ్ విత్, బట్ అక్కడ అందరూ డిగ్నిటరీస్, విఐపీస్ ఉన్నారు, అక్కడ మిస్బిహేవియర్ అనేది మాత్రం ఉండదు అని నేను అనుకుంటున్నాను. దే ఆర్ ఆల్ వెల్ క్వాలిఫైడ్, వెల్ పొజిషన్డ్, హై ప్రొఫైల్ పీపుల్. Yes or no? Yes, because no one will think that, even to అలాంటి ఆలోచించడానికి రాదు. బికాజ్ మనం ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం, ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ థింగ్. సో మనకు ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఎవరు అసలు ఆలోచించరు. సో ఆవిడ అలా రాంగ్గా తీసుకోవడం అనేది మాత్రము మీరు చెప్పినట్టయితే
చాలా తప్పు. అందులో షీ హ్యాస్ అంటే ఆవిడ పాస్ చేసే స్టేట్మెంట్ తోటి ఆవిడే ఇట్స్ లైక్ షీ డౌన్ గ్రేడెడ్ హర్ సెల్ఫ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నెంబర్ 1 ఆల్రెడీ వాళ్ళకు హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్చువాలిటీ, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఉన్నాయి. అవుతున్నప్పుడు ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ యూ కుడ్ హ్యావ్ టోల్డ్ హియర్ upfront. You tell yes who's stopping you could have continued, you would have won the competition, right. Kiara and all. మిస్ చేసుకుంది అనుకుంటాను నేను, కానీ మనకు వితౌట్ నోయింగ్. అయితే ఇప్పుడు అది కంట్రవర్సీ అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఇట్ హాస్ డెఫినెట్లీ డెవలప్డ్ ఏ 2 nations, ఆల్ నేషన్స్ టెన్షన్స్. ఓకే, ఇది మనం చాలా సీరియస్గా ఆలోచించాలి ఎందుకు తను మాట్లాడింది. ఎందుకంటే స్మూత్గా నడుస్తున్న ఈవెంట్లో ఒక చిన్న మచ్చ వచ్చి పడింది. సో గవర్నమెంట్ కూడా అది అక్కడ తను మాట్లాడడంతో అక్కడ ఎంబసీస్ కూడా వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఇంకొక డేంజర్ ఏం జరిగిందంటే ఉన్న కంటెస్టెంట్స్కి కొద్దిగా ఇన్ఫీరియారిటీ రావచ్చు, ఇన్సెక్యూరిటీ రావచ్చు. కొంచెం ఐ వాజ్ అబ్జర్వింగ్ మళ్ళీ వీళ్ళు ఏమన్నా అంటారా అని, వీళ్ళు కూడా ఏమన్నా అంటారా, మళ్ళీ మొత్తం ఈవెంట్ అంతా ఏమవుతుంది అని. సో టాపికే బ్యూటీ విత్ బ్రెయిన్, రైట్? నాట్ ఓన్లీ యువర్ బ్యూటీ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. రైట్. బ్రెయిన్ అంటే నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. రైట్. ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయడం ఇది చెప్పినంత ఈజీ కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. కాకపోతే మనం అప్లై చేయాలి, అలర్ట్గా ఉండాలి. ఓకే, సో అక్కడ మాట్లాడడంతో అది పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. అండ్ ఇంటర్నేషనల్ కమిటీ కూడా దానికి ఆన్సర్ చెప్పింది కూడా యాక్చువల్లీ. చెప్పేసింది నో 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 నథింగ్ రాంగ్ హ్యాపెండ్ అని అన్నారు. ఎందుకంటే మళ్ళీ అన్ని కంట్రీస్లో కూడా ప్రాబ్లం. ఓకే, మళ్ళీ ఇదంతా ఉమెన్ వచ్చారు ఇక్కడికి, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ గవర్నమెంట్ కూడా అడిగి ఉండొచ్చు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది కరెక్టా కాదని వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ అంటారు. మళ్ళీ మా వాళ్ళు ఉన్న అక్కడ మాదేంటి అన్నప్పుడు డబల్ చెక్ స్టార్ట్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ అపాయింటెడ్ 3 women కమిటీ కూడా, శిఖా గోయల్ గారు IPS ఆఫీసర్, వీళ్ళందరినీ విమెన్ ఆఫీసర్స్ని పెట్టేసి లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. ముగ్గురిని అప్రిషియేట్, ఇక్కడ చూడండి ముగ్గురు విమెన్నే పెట్టారు. ఎందుకంటే మళ్ళీ మెయిన్ ఉంటే అది డైవర్ట్ అవుతుందేమో అనుకోని, మళ్ళీ అదర్వైజ్ పీపుల్ అగైన్ విల్ సే కాంట్రవర్సీ రాకుండా టాప్ లెవెల్ IPS ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళు ఇప్పుడు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. తీసుకొని ఎంక్వైరీ చేస్తారు, ఎక్కడ ఏమేమి జరిగింది. కంటెస్టెంట్స్ని అడుగుతారు, ఈవెంట్ మేనేజర్స్ని అడుగుతారు, అండ్ ఆల్సో ఆర్గనైజర్స్ని అడుగుతారు. అందరిని అడిగి చూస్తారు ఎక్కడ ఏముందని. ఏమని వెళ్ళినప్పుడు, ఎందుకంటే మళ్ళీ రిపోర్ట్ కూడా ఇవ్వాలి. ఇది చిన్న ఇష్యూ కాదండి. గవర్నమెంట్ మళ్ళీ ఆ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఎంబసీస్ అక్కడ ఎంబసీస్ అన్నీ ఇవ్వాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఇండియాకి కూడా కొద్దిగా మచ్చ అయిపోతుంది. సో సీరియస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ యాక్చువల్లీ. సో ఇంకొకటి మాట్లాడితే వీళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ ఉంది, అక్కడ కూడా అన్ని డీసెంట్ డిగ్నిఫైడ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఆ డిజైనర్స్ అన్ని. అండ్ దేవర్ ప్రమోటింగ్ ఇండియన్ హ్యాండ్లూమ్, ఇండియన్ కల్చర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణవి ఎక్కువ అవుతున్నాయి. పోచంపల్లి అండ్ సిద్దిపేటలో ఉన్న ఆ శారీసు, నారాయణపేట ఇవన్నీ కూడా, గొల్లభామ, సిద్దిపేట గొల్లభామ శారీసు, ఇవన్నీతో వీళ్ళకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించారు, విచ్ ఈస్ ఏ వండర్ఫుల్ ఆస్పెక్ట్. ఓకే, సో ఇది ఇప్పుడు ఐ హోప్ ద కమిటీ విల్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి, అండ్ దెన్ ఐ థింక్ దే విల్ ఇన్ఫార్మ్ మిస్ ఇంగ్లాండ్ ఆల్సో అబౌట్ ద ఫ్యాక్ట్స్. మేబీ ఆఫ్టర్ దట్ షీ మే రెస్పాండ్ టు ఇట్. ఏదైనా జరిగి ఉంటే తను అక్కడ అలా మాట్లాడకుండా ఉండాల్సి, ఎందుకంటే ఇట్ ఎఫెక్ట్స్ ద ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ ఆల్సో. రైట్. సో ఐ రియలీ విష్ దట్ ఆవిడ ఏదైతే అలిగేషన్స్ చేశారో అవి ఫాల్స్ అని ప్రూవ్ అవ్వాలి. అవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. ఐ హ్యావ్ దట్ హోప్ బీయింగ్ అన్ ఇండియన్. సో మీరు చెప్పినట్టు ఎస్ అది ప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యాజ్ సిటిజన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్. ప్లెజర్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు